దేవగురు బృహస్పతికి జై! దేవగురు బృహస్పతికి జై! ఎవరికి జయము? ఇంకా ఎలాంటి జయము? శత్రువులు మన పరాజయానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఇది జయధ్వానాలకు సమయం కాదు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దేవేంద్ర, ఏమైంది గురుదేవా? తమరిలా విచారంగా ఉన్నారే? నా విచారానికి కారణం ఉంది దేవేంద్ర. జలంధరుడు ద్రోణగిరిని సముద్రంలో ముంచివేసి నిరూపించినది ఏమిటంటే అతని శక్తి అపారమని. ఆ దుష్ట ప్రవృత్తి కలిగిన అసురులకు ఎప్పుడైతే తమ శక్తి ప్రబలమైనదని తెలుస్తుందో వారిక ఊరికే కూర్చోరు. శాంతులు, అపరిచితులు, అమాయకులందరి జీవితాలను దుర్భరం చేసేస్తారు. అలాంటప్పుడు శత్రువులపై దాడి చేయకుండా వారిని ఎలా ఆపగలం? మనం వారికి శత్రువులం దేవేంద్ర. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి గురుదేవా? దేవేంద్ర, సాధారణ విషయాల్లో కూడా అప్పుడప్పుడు తమ బుద్ధిబలాన్ని ఉపయోగించండి. ఎప్పుడు ఏం చేయాలో నేనే చెబుతూ ఉండాలా? జలంధరుడు తన శక్తిని నిరూపించేశాడు. ఇక శుక్రాచార్యుడు అతన్ని శాంతంగా ఉండనివ్వడు. అతడు తన రాక్షస శక్తిని మన మీద తప్పక ప్రయోగిస్తాడు. అదే మనవి చేస్తున్నాను గురువర్య. అతడి రాక్షస శక్తిని నిరోధించడానికి మనం ఏం చెయ్యాలి? దేవేంద్ర, ఈ సమయంలో మనకు ఏకైక రక్షకుడల్లా శ్రీ మహావిష్ణువే. మనం వెంటనే ఆయనను శరణు కోరుకోవాలి. అసురులు తప్పక స్వర్గంపై మళ్లీ ఆక్రమణ చేస్తారు. మనం గనక రక్షణోపాయం వెంటనే వెతకకపోతే మనం శత్రువుల్ని పరాజితుల్ని చేయలేము. శ్రీ మహావిష్ణువే వారిని నిరోధించగలరు. వైకుంఠాధిపతి శ్రీ మహావిష్ణువుకి జై! మాతా మహాలక్ష్మికి జై! ఆదరణీయులైన అతిథులందరికీ స్వాగతం. విచ్చేయండి దేవేంద్ర, దేవగురు, దేవతలారా. విచ్చేయండి దేవతలారా, విచ్చేయండి గురు బృహస్పతి. చెప్పండి, అంతా కుశలమే కదా? ప్రభు, పరిస్థితి కుశలంగానే ఉంటే మేము తమ వద్దకెందుకొస్తాం? అంటే విషమస్థితిలో ఏదో అశుభం కలగబోతున్నప్పుడే మీరిక్కడికొస్తారా? నిజం అదే కదా దేవి. ఇప్పుడేం కొత్త కష్టం వచ్చింది దేవగురు? కష్టం పాతదే ప్రభు, కాని దాని స్వరూపం కొత్తది. ఈ జలంధరుడు తారకాసురుడి ప్రతిరూపమే. అతడు మా రక్షణోపాయాలన్నిటినీ వమ్ము చేశాడు. దైత్యగురు శుక్రాచార్యుడు, ఆ దైత్యరాజు జలంధరుడు దేవతల వినాశానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇంకా వారెప్పుడైనా స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చు. జలంధరుణ్ణి సంహరించి ఈ వినాశనం నుండి మమ్మల్ని కాపాడండి వైకుంఠపతి. ఈ వినాశనం నుండి మమ్మల్ని కాపాడండి. దేవేంద్ర, దేవతల రక్షణకై మేము సదా తత్పరులమే. ఇక ముందు తత్పరులమై ఉంటాం. ఉన్నారు, ఉంటారు, అదంతా సరే ప్రభు. కానీ ఇప్పుడు చింతించి చర్చించవలసింది రాబోయే భవిష్యత్తు గురించి కాదు, వర్తమానం గురించి. తమరిప్పుడూ తత్పరులై ఉంటేనే మమ్మల్ని రక్షించడం సాధ్యమవుతుంది ప్రభు. మీరు చింతించడం అనవసరమే దేవేంద్ర. నిశ్చయంగా నేను స్వర్గాన్ని రక్షిస్తాను. కాని మహాప్రభు, సమయం తక్కువగా ఉంది. తమరు చెయ్యదలుచుకున్నదేదో త్వరగా చెయ్యాలి. అవును వైకుంఠనాథ, వాళ్ళెప్పుడైనా సరే మాపై ఆక్రమణ చేయవచ్చు. అలాగే దేవేంద్ర, మీరు వెళ్ళి స్వర్గానికి రక్షణ శ్రేణిని సిద్ధం చేయండి. మేము త్వరలోనే అక్కడికి చేరుకుంటాం. అనేక అనేక ధన్యవాదాలు ప్రభు. స్వామి, మీరు నా తమ్ముడు జలంధరుడి వధకై వెళ్ళబోతారా? లేదు దేవి, ఎన్నటికీ కాదు. నాకు నీ విచారం అర్థమవుతోంది. నీవు నిశ్చింతగా ఉండు. జలంధరుడి వధ నా చేతిమీదుగా జరగదు. తమరు అలాగే అంటారు. కాని దేవతల పక్షాన అనేక మార్లు అసురులను మోసగించారు. అవశ్యం చేశాను. దేవతల పక్షాన అసురులను మోసగించాను. కానీ దేవతల పక్షాన ఎన్నడూ దేవులను గాని దేవిని గాని మోసగించలేదు. ఓ దేవి, ఇలాంటి మోస ప్రవర్తన స్వాభావికము, దోషరహితం కూడా. దీంతో మాకు గ్లాని కాదు, గర్వమే. సజ్జనుల రక్షణకై దుష్టులను మోసగించడం నీతిదాయకమని అంటారు. నీతి అవినీతి నాకు తెలియవు స్వామి. నాకు తెలిసినదల్లా జలంధరుడు నాకు చిన్న తమ్ముడు. నాకు ఇదీ తెలుసు, ఒక్కసారి సుదర్శన చక్రం తమ చేతిని వీడితే అది శత్రువులను సంహరించి గాని తిరిగి రాదు. అందుచేత నాకు మాట ఇవ్వండి, నా తమ్ముడు జలంధరునిపై సుదర్శన చక్రం ప్రయోగించరని. నన్ను నమ్ము దేవి, అలా ఏమీ జరగదు. నాకు నమ్మకం కాదు,
వాగ్దానం కావాలి స్వామి. నేను వాగ్దానం ఇస్తున్నాను. జలంధరుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించను. కానీ నేను స్వర్గాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నేను వెంటనే స్వర్గానికి వెళ్ళాలి. మహారాణి ఇంద్రాణి అనర్థం జరిగింది. ఏమైంది? అసురరాజు తన అసురసేనతో పాటు స్వర్గంపై దండెత్తి వస్తున్నాడు. దేవేంద్రుడు, ఇతర దేవతలు ఏమయ్యారో తెలీదు. స్వర్గలోకంలో మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరు. ఇప్పుడు ఏమవుతుంది మహారాణి ఇంద్రాణి? మనకేది దారి? దైత్యరాజు జలంధరునికి జై! అతడు స్వర్గం దాకా వచ్చేశాడు మహారాణి. అసురులు అతడికి జయధ్వానాలు చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పండి మహారాణి, ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఓరి పిరికి పందల్లారా, ఎక్కడ దాక్కున్నారు? మీరు బయటకు రాకపోతే నేనే వస్తున్నాను మీ స్వర్గాన్ని చేజిక్కించుకోవడానికి. ఓ ప్రభు ఎక్కడున్నారు? ఓ శ్రీ మహావిష్ణు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి ప్రభు, మమ్మల్ని రక్షించండి. దైత్యరాజు జలంధరునికి జై! దైత్యరాజు జలంధరునికి జై! దైత్యరాజు జలంధరునికి జై! ఎవడవురా? నా ముందుకురా! అహంకారపు అంధకారం నీ ఆత్మతో మొదలుకొని నీ కళ్ళ దాకా వ్యాపించి ఉంది. అందుకని ఎదుటనున్నది ఏదీ నీకు కనబడటం లేదు. ఆ? దైత్యరాజా జలంధర, మేముండగా నీవు స్వర్గంపై ఆధిపత్యం ఎన్నడూ పొందలేవు. స్వర్గం వైపుగా అడుగు వేసే ముందు మాతో యుద్ధం చేయవలసి ఉంటుంది. మోసగాడా, మాయావి, కపటి! ఒరే, నీవు యుద్ధం చేసినది ఎప్పుడని? నీవు మాయాజాలం పన్నుతూ ఉంటావు. నీవిక్కడికి రావడంతో ఈ రహస్యం తెలిసిపోయింది. ఆ దేవతల శక్తి ఇక సమాప్తమైపోయిందని నీవొక్కడివే ఏం చెయ్యగలవు? ఇక నన్ను స్వర్గాధిపతినవ్వకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. తొలగిపో నా ఎదుటి నుంచి. అహంకారి, నీకిది కూడా తెలియదా? నీటి చల్లదనం, శిలల కాఠిన్యం, వాయువు యొక్క వేగంలాగానే దేవతల శక్తి ఎప్పటికీ సమాప్తం కాజాలదు. అటు చూడు, శక్తి సంపన్నులైన దేవతలు నీ ఎదుటనే ఉన్నారు. ఓ దేవేంద్ర, ఓ దేవతలారా, మీ సంపూర్ణ శక్తితో అసురులపై ఆక్రమణ చేయండి. వారు మన ధాటికి తట్టుకుని నిలువలేరు. తమ ఆజ్ఞ ప్రభు. వరుణదేవా, అగ్నిదేవా, ఓ వాయుదేవా, మహావిష్ణు ఆజ్ఞానుసారం ఆక్రమణ చేయండి, ఆక్రమణ చేయండి.
పారిపోతున్నారే పిరికి పందల్లారా? జలంధరుని పేరును కళంకితం చేస్తున్నారా మీరు? మీరు నా నుంచి ఎన్నడూ పారిపోలేరు. ఒక్కొక్కడిని చంపేస్తాను. మీరు ఉన్నారా? మీరు ఉండటం వల్ల నేను లేను. నా మూలంగా మీరున్నారు. మీరు లేకున్నా నేనొక్కడే ఈ దేవతల్ని ఎదిరించగలను. శ్రీహరి, శ్రీహరి, ఉపాయం చెప్పండి. లేకుంటే ఈ మాయావి మమ్మల్ని నాశనం చేస్తాడు. ఓరి మాయావి, నీ మాయ దేవతలకు ఎట్టి హాని కలిగించదు. హాని కలిగించే మాయ నీ వద్దనే ఉందా మాయావి? ఇదిగో చూడు. గురుదేవా, ఈ జలంధరుడే శ్రీ మహావిష్ణువు కన్నా అధిక శక్తిశాలియా? దేవేంద్ర, అవధూతేశ్వరం నుంచి పుట్టిన ఈ శక్తిశాలి అయిన అసురుని భవిష్యత్తు గురించి చెప్పగలగడం ఎంతో కష్టమే. ఓం నమః శివాయ. ఓ దేవాదిదేవా, ఓ మహాదేవా, నా మాంగళ్యాన్ని రక్షించు. నా స్వామి దేవతలతో యుద్ధానికి వెళ్ళారు. వారిని యుద్ధంలో విజయులు చేయండి మహాదేవా, విజయులు చేయండి ప్రభు. సతీవృంద, నీ పాతివ్రత్యం నీ పతికి రక్షగా నిలిచి ఉంటుంది. కానీ జలంధరుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఏ పరస్త్రీని కూడా కన్నెత్తి చూడనంత వరకే అతడు సన్మార్గంలో నడిచినంత కాలము తప్పక
నీ పాతివ్రత్యం అతన్ని రక్షిస్తుంది. అతడు ఇక అజేయుడై ఉంటాడు. శ్రీహరి, శ్రీహరి, వీడిని శీఘ్రమే తమ సుదర్శన చక్రంతో సంహరించండి, లేకుంటే వీడు మమ్మల్ని బాధిస్తాడు. తమరు నాకు మాట ఇవ్వండి, తమరు జలంధరునిపై సుదర్శన చక్రం ప్రయోగించనని. నారాయణ నారాయణ. ఆగండి ప్రభు, ఆగండి. దైత్యరాజా, తమరు ఆగండి. ఇది దేవదానవ యుద్ధం కానే కాదు, బావామరదుల యుద్ధం జరుగుతోంది. విష్ణువు నా బావగారా? అవును దైత్యరాజా, అవును. సముద్ర తనయ లక్ష్మీదేవి తమకు సొంత సోదరి. ఆ సముద్రుడే తమ తండ్రి. మీరిరువురూ సముద్రం నుంచే ఉద్భవించారు. దైత్యరాజా, తమరి బావగారైన శ్రీ మహావిష్ణువుపై ఆక్రమణ చేయడం తమ వంటి వీరాసురునికి శోభస్కరం కాదు. నారాయణ నారాయణ. ఎక్కడుంది నా సోదరి లక్ష్మి? వైకుంఠలోకంలో. అక్కడ ఆమె తన భర్త శ్రీ మహావిష్ణువుని గురించి చింతిస్తోంది. అక్కడికి వెళ్ళి నీ సోదరి చింతను ఉపశమింపజేయి మహాబలి, వెళ్ళు. ప్రభు, తమరు మహాబలి జలంధరునికి వైకుంఠాన్ని దర్శింపచేయండి. ఇతడి అక్కగారైన మాతా లక్ష్మీదేవిని చూపించండి. నారాయణ నారాయణ. మహాబలి జలంధర, మరిది గారు, వెళదామా వైకుంఠం? తప్పకుండా. నేను నా సోదరి లక్ష్మిని చూడగోరుతున్నాను. ప్రణామం సోదరి. దేవి లక్ష్మి, ఇతడు నీ తమ్ముడు జలంధరుడు. ఆహాహా! తమ్ముడు జలంధర, నేడు మొదటిసారి చూస్తున్నాను సోదరుణ్ణి. నాకు కూడా నా సోదరి శుభదర్శనం నేడే కలిగింది. దేవర్షి నారదుడు ఇతడికి మన గురించి చెప్పగానే ఇతడేమో మన బంధుత్వ పవిత్రతను, గొప్పదనాన్ని గుర్తించినవాడై దేవతలతోటి యుద్ధం ఆలోచన కట్టిపెట్టాడు. మన బంధుత్వం గురించి ముందుగానే తెలిసి ఉంటే ఈ యుద్ధం అవసరమయ్యేది కాదు. విధిలిఖితం ప్రకారం అయితే జరగవలసిందే కదా. నేను నీ పేరైతే విన్నాను, నీ విషయం గురించి చర్చించబడింది, కానీ మన బంధుత్వం గురించి నీకు తెలుసు కూడా ఉండదు. అవును దేవి లక్ష్మి, నారదుడు చెప్పడం వల్లనే మహాబలి జలంధరునికి ఈ బంధుత్వం తెలిసింది. ఏదేమైనా శుభమే ఇది. దీనివల్ల యుద్ధం ఆగింది. ఇదెంతటి విచిత్రమో. మనకు బంధుత్వం గురించి తెలియనంత వరకు కూడా యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఒండరుల ప్రాణాలు తీయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడైతే మనకు సంబంధాల గురించి తెలుస్తుందో కోపం తగ్గిపోతుంది, చేతులు కిందకు దిగుతాయి, అస్త్రశస్త్రాలన్నీ నిరర్ధకాలైపోతాయి. నిజంగా ప్రపంచంలో అందరూ కూడా తెలుసుకోగలిగితే మనమంతా ఒక్క పరమశక్తికే సంతానమని, దాని అంశాలమని, పరస్పరం సంబంధాలు కలిగిన వారమని, ఈ ప్రపంచంలో యుద్ధాల భీభత్సం శాశ్వతంగా సమాప్తమైపోతుంది. నీవే చెప్పు సోదరా జలంధర, యుద్ధాల వల్ల ఎవరికైనా మేలు కలిగిందా? అవును సోదరి, యుద్ధం వల్ల మేలు కాదు, హాని కలుగుతుంది. కాని యుద్ధ ప్రియులైన వారు హానికి ప్రియులవుతారు. వారికి తమవి, తమ ప్రియజనులవి, తమ పరివారపు ప్రాణాలకు హానిని ఆమోదిస్తారు, కానీ యుద్ధంలో వెనుకాడడాన్ని ఆమోదించరు. స్వామి, తమరు నవ్వుతున్నారే? చూస్తున్నాను. అక్కా తమ్ముళ్ళు ఇప్పుడే కలిశారు. కలుసుకోగానే యుద్ధశాస్త్రపు చర్చ మొదలెట్టారే. యుద్ధం నుంచే వెనుదిరిగాం. ఇక శాంతి గురించి చర్చిస్తూ నీ సోదరునికి ఆహ్వానం ఈ దేవి. స్వామి, నా సోదరుని గురించి తమకు నాకన్నా చింత ఎక్కువ ఏం?
యుద్ధపు చర్చ ప్రసంగవశాత్తు జరిగింది. నా సోదరుడు జలంధరుడికి యుద్ధమే చెయ్యడు. సోదరి, నిన్ను చూశాక యుద్ధం చేసే కోరిక ముగిసిపోయింది. దేవతలకు నా అపార శక్తి ఏమిటో ఇక తెలిసింది చాలు. నాకదే 10,000. నిన్ను చూడడంతో పాటు మరొక కోరికతో ఇక్కడికి వచ్చాను నీ వద్దకు. చెప్పు సోదరా, ఏమిటా కోరిక నీకు? తమరిద్దరూ కూడా నాకు అతిథులై నా భవనానికి రావాలి. అక్కడ వృంద తమరిద్దరికీ చక్కటి స్వాగతమిస్తుంది. పదండి. రావడానికి మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ నీ శత్రువుల శుభం కోరుకునే వారిని నీ అతిథులుగా పిలిచి నీ భవనానికి తీసుకెళ్ళడం ఉచితమేనా? ఇక నా సోదరి లక్ష్మి తమరిని నా శత్రువుగా ఉండనివ్వదు. ఇక నా మనసు మార్చుకోను. మీరిరువురూ నా వెంట రావలసిందే. పదండి. వెళ్దామా దేవి? వెళ్ళవలసిందేగా స్వామి. ఏమిటి? శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జలంధరునితోనా? దేవతలు అసురుల కలయిక శుభం కానేరదు. మోసగాడు మాయావి అయిన విష్ణువు దేవతలను అసురులను ఎన్నడూ కలవనీయలేదు. ఈ కపటియే నాకు శిరచ్ఛేదం చేశాడు. ఇక మహాబలి జలంధరునిపై తన మాయను కమ్మేస్తాడు. అలా నేనెన్నటికీ జరగనివ్వను. దైత్యగురు శుక్రాచార్య! ఓం అఘోరేభ్యోప్యసఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్త్రురుద్రరూపేభ్య. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వాహా. దైత్యగురు శుక్రాచార్య! విఘ్నం కలిగించడానికి రాలేదు నేను, కానీ తప్పలేదు. అలా చేయకపోతే ముందు ముందు మన అసురుల కార్యాలన్నిటికీ విఘ్నం కలుగుతుంది. రాహు, సంగతి ఏమిటో చెప్పు. చెబుతాను, చెప్పడానికే వచ్చాను. జలంధరుడు అందరు దేవతలతోనూ యుద్ధం చేశాడు. విష్ణువు కూడా వచ్చాడు. అతన్ని ఏడిపించాడు. ఓటమిని అంగీకరించలేదు. నా శిష్యుడు జలంధరుడి నుంచి నేను ఇదే ఆశించాను. లేదు, ఈ ఆశ వమ్మైంది. ఓటమిని అంగీకరించకున్నా నారదలీల వలలో చిక్కుకుని లక్ష్మిని సోదరి అని విష్ణువును బావగారని ఆమోదించి అతిథులుగా తన రాజభవనానికి తీసుకెళ్లాడు. పైగా వారికి అక్కడ సత్కారాలు చేస్తున్నాడు. ఇదే గనక నిజమైతే ఇక ఆ మందబుద్ధి వినాశనం నిశ్చయమే. విష్ణు మాయ నుండి ఎవరు తప్పించుకోగలరు? తాను తప్పించుకోవటానికి స్వయంగా నాకే గురువునైనా తప్పలేదు. ఇలాంటి బుద్ధిహీనుడు, పథభ్రష్టుడు, గురు విరోధైన వాడికి సహాయం నేను ఎన్నడూ చేయలేను. తన శత్రువుని అతిథిగా పిలిస్తే పరిస్థితియే తనకు శత్రువు అయిపోతుంది. అలా జరిగితే అసుర జాతియే సమాప్తమవుతుంది. వెళ్ళి అతన్ని హెచ్చరించండి. అతడు తన భవనంలో ఉన్నాడు. హెచ్చరిక? అది కూడా లక్ష్మీ విష్ణువుల గురించా? కార్యం నిర్వర్తించటానికి మనం ఉచిత సమయానికై వేచి ఉండాలి. రాహు, చిన్న శరీరమే లేనిది. నిజానికి సగంలో సగమనాలి. దాన్ని కూడా నీవు రాయిలాగా కఠినం చేసేసుకున్నావు. ఎందుకలా? నారదా, నీవు వీణనైతే వాయిస్తావు గాని నీ కంఠస్వరంలో విషముంది. అమృతపానం చేసిన అసురుడికి కూడా అమృతంలో విషమే కనిపిస్తుంది. రాహు, నారాయణ నారాయణ. తప్పు నీది కాదులే, నీ అసుర ప్రవృత్తిదే. నీ దివ్య ప్రవృత్తి కూడా గొప్పగా పని చెయ్యదులే నారదా. నారాయణ నారాయణ. రాహు, అసుర శక్తులు
దివ్యశక్తుల మార్గానికి తప్పక అడ్డంకులవుతాయి. వాటిని పరిణామాన్ని తమ యొక్క దివ్య లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపగలిగినవి కావు. ఎందుకంటే వాటికి ఆ సామర్థ్యం ఉండనే ఉండదు. నారాయణ నారాయణ. చూసుకో, నీ దైత్యరాజు జలంధరుడు స్వర్గాన్ని సాధించలేడు. అంతేకాదు రాహు, తన సోదరీ బావగారులైన లక్ష్మీమాత, శ్రీ మహావిష్ణువులను తన వెంట తన భవనానికి తీసుకెళ్ళాడు. నారాయణ నారాయణ. ఇదంతా కూడా నీ కుటిలత్వము కపటం వల్లనే జరిగింది నారదా. నీవు దైత్యరాజును భ్రమింపజేశావు. నేను వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను. దైత్యులకు అసురులకు హెచ్చరికగా ఉండే బుద్ధి తెలివి ఉంటే స్వర్గం ఆకాశంలో కాక భూమిపై ఉండేది. ఇక మరి దైత్యరాజేమో సచేతనుడుగా కాక అచేతనుడుగా ఉండే అవకాశం ఎక్కువ. హే! నారాయణ నారాయణ. ఇక మరి హెచ్చరించడానికి దైత్య గురు శుక్రాచార్యుడున్నాడుగా. కానీ గురు శుక్రాచార్యుని కంటే ముందుగా అక్కడికి వెళ్ళి దైత్యరాజుకు నీవు గురువునవుదామని నీవు ప్రయత్నిస్తే నీవు తాగిన అమృతం కూడా బహుశా పనిచేయదేమో. నారాయణ నారాయణ. నీకు పట్టిన ఈ దుర్గతి మరింతగా విషమించిపోతుందేమో. జాగ్రత్త. ఈ మిగిలిన మస్తకాన్ని కాస్త మిగలని. పతి పరమేశ్వరాయ నమో నమః. సశంఖచక్రం సకిరీటీకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. రాజభవనానికి తమరిద్దరికీ స్వాగతం. విచ్చేయండి. స్వామి, తమరు దేవతలకు హితం కోరే శ్రీరూపిణి లక్ష్మిని, శ్రీమన్నారాయణుని మన భవనానికి ఆహ్వానించి వారిని ఆదరించి గౌరవించడం వల్ల తమ కీర్తి ఇనుమడించారు. తమరు దేవాసుర శత్రుత్వమనే అనుచిత సాంప్రదాయాన్ని విడనాడి జగతిలో ఒక కొత్త కీర్తి మార్గాన్ని చూపించారు. నిజం చెప్పావు వృందా. జగతిలో ఎన్ని యాత్రలున్నా అవన్నీ సుఖాంతాలే అవుతాయి. కానీ శత్రుత్వమనే యాత్రకు అంతం త్వరలో కలగదు. కలిగినా కూడా అది దుఃఖాంతమే అవుతుంది. నా సోదరుడు జలంధరుడు ఈ దుఃఖాంత యాత్రను మధ్యలోనే ముగించి ఒక మహత్కార్యం చేశాడు. మన మహాబలి జలంధరునిలాగానే జగతిలోని ఇతరులంతా కూడా ఒక సత్యాన్ని ఆమోదించాలి. ఉజ్వల కీర్తి ఔన్నత్యాలను శత్రుత్వంతో కాక పరమ మైత్రి వల్లనే పొందవచ్చు. అవును జగదీశ, శత్రుత్వం వల్ల సంపూర్ణ వాతావరణం కలుషితమవుతుంది. మదిలోని విద్వేషం పరివారం, స్వజనులు, వంశము, కులాన్ని కూడా మలినం చేసేస్తుంది. భావితరాలు కూడా రోగులు, భోగులు అయిపోతారు. అందరి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. స్నేహభావం వల్ల సంపూర్ణ వాతావరణం ఆనందం, ఉల్లాసంతో నిండిపోతుంది. అందరి మనస్సుల్లో సద్భావనలు, సదుద్దేశాలు, సౌభాగ్యం కోరే భావనలు జన్మిస్తాయి. జీవితేచ్ఛ బలవత్తరం అవుతుంది. సంతానం యోగ్యులు,
గుణవంతులు అవుతారు. స్నేహభావం ఎప్పుడు సుఖం, సంపద, సమృద్ధులను అభివృద్ధి చేస్తుంది. నిజం చెప్పావు. ఆ మహాబలి జలంధరుని బాహువుల్లో బలం ఉంటే ఈ వృంద ఆలోచనల్లోనేమో ఔదార్యం, ఔన్నత్యం, గొప్పదనము ఉన్నాయి. ఎంతో బాగుంది. ఎవరి వదిననుకున్నారు? స్వామి, ధన్యురాలినయ్యాను. తమరి సోదరి లక్ష్మిని, శ్రీ మహావిష్ణువుని దర్శించాను. ఎంత ఆత్మీయులో వారు. వారిరువురు కూడా తమకు శుభాన్ని కోరినా మరి సహజంగా మీ సోదరి లక్ష్మి తమరి గురించి ఎక్కువగా తలుస్తూ ఉంటుంది. ఇక వారు తమను దేవతల చేతుల్లో పరాజితుల్ని కానివ్వరు. కాదు వృందా, కాదు. నీవనుకున్నట్టుగా ఏమీ కాదు. అయితే ఏమంటారు? ఆ పిలకలవాడు నారాయణగాడు నారదుడి జాలంలో చిక్కి నేను భ్రమలో పడిపోయాను. ఆ లక్ష్మీ విష్ణువులను అతిథులుగా పిలిచి ఇక్కడకు తెచ్చాను. అయితే ఏమిటి? నీకు అనిపించటం లేదు నేనలా చేయడం పెద్ద తప్పైపోయిందని? చెప్పు, అనిపించటం లేదు నేనొక పెద్ద తప్పు చేశానని? అవును, అదే నిజం. నీ వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయింది జలంధర. కానీ నీ ఆలోచన కూడా సరైనది. నీవు నారదుడి మాయలో పడ్డావన్నది నిజం. అతడే నీకు విష్ణువును, లక్ష్మిని ఇక్కడికి తేవాలన్న సూచననిచ్చి మూర్ఖుని చేశాడు. ఏమిటి? మహాబలి జలంధరుడు మూర్ఖుడయ్యాడా? అవును, మూర్ఖుణ్ణి చేసి ఇటు అటు తిప్పి మరీ ఆనందించటం నారదుడికి అలవాటు. కష్టాల్లో పడనున్నవారు ముందుగా అతడి మాటల మాయలో చిక్కుకుపోయి మూర్ఖులవుతారు. గురూ, నేను నారదుణ్ణి నులిమి వేస్తాను. ఆవేశపడక జలంధర. ఈ యావత్ ప్రపంచంలో నాశ వినాశనం కావించటంలో కేవలం నారదుడే నిపుణుడు. నాశ వినాశ కార్యాలు అతడు చిరునవ్వుతో ఇతరులను కూడా నవ్విస్తూ ఎంత సహజ ధోరణిలో నారాయణ నారాయణ అంటూ చేస్తాడంటే వారినెప్పుడు మూర్ఖులు చేసి ఏడిపిస్తూ ఉంటాడో ఎవరికి ఏమీ తెలియదు. గురూ, ఈ మూర్ఖుల మూర్ఖాలాపాలు కట్టిపెట్టు. ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. కట్టిపెట్టటమా? మూర్ఖత్వాన్ని మట్టు పెట్టవలసిందే. అదెలా? వారిద్దరిని వెంటనే పంపించాలి. అవును మహాబలి జలంధర, ఇదే మా ఆదేశం. నీవు వారిద్దరిని వెంటనే పంపివేయి. నీవు గనక అలా చెయ్యకపోతే నీకు అశుభం తప్పదు సరికదా. మేము నీకు శుభం కలగాలని కోరనులేము, నీకు సహాయము చేయలేము. దేవి లక్ష్మి, ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం ఉచితం కాదు. ఎందుకు ఉచితం కాదు స్వామి? నీవు గురు శుక్రాచార్యుల ఆదేశం వినలేదా? ఏం అవసరం వచ్చింది? నా సోదరుడు జలంధరుడు శుక్రాచార్యుల ఆదేశం ఆమోదించడానికి? బృందా, విన్నావుగా? గురు శుక్రాచార్యులు ఆదేశించారు లక్ష్మిని, విష్ణువును ఇక్కడి నుంచి సాగనంపాలట. వద్దు స్వామి, వద్దు. అది అనుచితమవుతుంది. గురువు గారి ఆదేశం పాటించకపోవడం ఉచితమవుతుందా బృందా? స్వామి, ఉచిత అనుచితాల ప్రశ్న ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఉన్నదే. అంటే స్వామి, తమరు తమంతట తాముగా ఆదరపూర్వకంగా వారిరువురిని తీసుకొచ్చారు. ఇప్పుడు నిరాదరణతో వారిని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడం ఉచితమేనంటారా? శత్రువుల గురించి ఇంతగా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. స్వామి, వారు శత్రువులని మీకు ముందుగానే తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడికి పిలవడం ఎందుకు? తమరు మర్చిపోతారే, లక్ష్మీదేవి తమ సోదరి కదా. ఆ శ్రీ మహావిష్ణు ఆమెకు భర్త. ఇక నిర్ణయించవలసింది మీరే.
వారు ముందు మీకు శత్రువులంటారా బంధువులా? మనకి బంధువులు ఎవరైనా శత్రువులైపోతే వారిని శత్రువులుగా పరిగణించడం ఉచితమే. కానీ శత్రువులే బంధువులైనప్పుడు అప్పుడు బహుశా నాకిక మీదట గురు శుక్రాచార్యుల అవసరమే ఉండదేమో. నీవే ఒక గురువై బోధనలు చేస్తున్నావు. కానీ వృందా, నీ బోధనలు నన్ను ఏమాత్రం ప్రభావితుడు చెయ్యవు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మిని విష్ణువును సాగనంపి వస్తాను. స్వామి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరు అతిథులను అవమానించకండి, అతిథులను అవమానించకండి స్వామి. అతిథులను అవమానించకపోతే నాకు చావు తప్పదు. వినలేదా గురువర్యులేమన్నారో? స్వామి, నేనొక ఉపాయం చెబుతాను. దానితో తమకు మృత్యువు కలగదు, అతిథులకు అవమానము కలగదు. తమరు నిశ్చింతులు కండి. ఎవ్వరికి హాని కలగకుండా తమరు కోరినట్టుగా అంతా జరిపిస్తాను. ఆలోచించుకో బృందా. నేను కోరినట్టుగా నీవు గనక చెయ్యకపోయినట్టయితే నేను చెయ్యబోతున్నది బహుశా నీకు నచ్చకపోవచ్చు. నేను ఇరువురిని బయటకు గంటేస్తాను. వద్దు వద్దు, అందుకు అవసరం ఏమీ ఉండదు. దీనికి అవసరం లేకపోతే దానికి కూడా అవసరమేమీ ఉండబోదు.